మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను వస్తానని చెప్తుంది. అంతేకాదు ఎప్పుడు కూడా 20 మార్కులు వచ్చి మళ్ళీ 90 మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే. ఏదైనా వస్తే 1, 2, 3 మార్కులు వచ్చి ఈ లెక్కలో అటు ఇటు కరెక్షన్స్లోనో లేకపోతే కౌంటింగ్లోనో తప్పులు వచ్చే అది కూడా తప్పని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం. చేసుకున్న మీద చర్య తీసుకోవాలని చెప్పాం. కానీ ఇదేంటండి ఇది? అంటే అంత నిర్లక్ష్యంగా వ్యవస్థలు ఉందనేది దీనికి అర్థం పడుతుంది. మరి ఇది ఎలాగ ఉన్నప్పుడు ఇంకా మహానాడు ఇంకెలాగుంటుందో మనకు తెలుసు. ఏ విధంగా భుజాలు తరుచుకొని ఏ విధంగా దెబ్బలు తరుచుకొని జై జై కొట్టుకున్నారో అందరికీ అర్థమవుతుంది. కనీసం దీంట్లో వాళ్ళకి ఇది లేదు, రియలైజేషన్ లేదు. ఎందుకు జరిగింది, ఎందుకు ఏ కారణం వల్ల జరిగింది, ఏం జరిగిందని అని ఎక్కడ టెక్నికల్ మిస్టేక్ ఉందనేది రివ్యూ జరిగిందా అండి ప్రభుత్వంలో? నేను చెప్తాను, పెట్టండి, మీటింగ్ పెట్టండి. నేను ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది. సిస్టమ్ ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలనేది రోజుకి పేపర్లో ఎంతమంది ఇన్విజిలేటర్ ఉండాలి, ఎంతమందికి ఇన్విజిలేటర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాల్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి రోజుకి ఎన్ని పేపర్లు ఇవ్వాలి, బిఫోర్ లంచ్ ఎన్ని ఇవ్వాలి, ఆఫ్టర్ లంచ్ ఎన్ని ఇవ్వాలి. ఎందుకంటే మానవుడి తాలూకా ఆ కెపాసిటీ బట్టి అవి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. రోజుకి 40 పేపర్లు ఇస్తారు. ఉదయం ఒక 20, మధ్యాహ్నం ఒక 20, 5 వద్దామని చెప్తారు. మీరు మొన్న ఎన్ని ఇచ్చారండి? వెరిఫై చేసుకోండి. మన టీచర్ తాలూకా ఆ కెపాసిటీ మేము పని చేయాలి కదండి. మనకి టైం బౌండ్ ఎంత అవసరమో అంత క్వాలిటీ కూడా అవసరం. టైం ఒకటే కాదు, సమయంతో పాటు క్వాలిటీ కూడా రావాలి, అందరూ రావాలి, కూడా ఉన్నారు. లేకుండా విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో వచ్చి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం భావ్యమా? సింపుల్గా దుద్దీసి 20 90 వేస్తాను, లేదా 30 వచ్చి 80 వచ్చేస్తాను. మా పిల్లలు తాలూకా ఎంత ఆత్మక్షోభ అనుభవిస్తారు వాళ్ళు ఆ 15 రోజులు. వాళ్ళ మైండ్ సెట్లో సైకలాజికల్గా అంత డిప్రెస్ అవుతారు. పెద్ద ఊడపరుచుకుంటూ వచ్చి 3 రోజులు వచ్చి మహానాడు సంతోషమే, మీ పార్టీ ప్రోగ్రాం మీరు చేసుకోండి. కానీ ఇంకో పార్టీని తిట్టడం ఏంటి? ఆ భాష ఏంటి? ఇచ్చినప్పుడు కంపారిజన్లో ఈ సంవత్సర కాలం పాటు ఇదిగో గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన సంవత్సరంలో వాళ్ళు ఏమీ చేయలేదు, ఇదిగో మేము వచ్చిన సంవత్సరంలో ఇన్ని ప్రజలకు ఇచ్చే సంక్షేమాలు ఇన్ని చేశామని ధైర్యంగా చెప్పండి. ఎక్కడైనా చెప్పారా మీరు? మేము చేశాం, మేము చెప్పాం సంవత్సరాలను ఎన్ని చేసామనేది. 1 2 ఇచ్చిన వాగ్దానాలు ఇవ్వని వాగ్దానాలు కూడా నెరవేర్చాం. ఆ రకంగా జరుగుతున్న పరిణామాల పట్ల విద్యార్థులకి ఈ 10th క్లాస్లో జరిగిన ఈ అవకతవకల పట్ల పూర్తిగా కూడా మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నష్టవానికి ఎవరైతే దీని బాధ్యులో వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఎందుకు ఉన్న ప్రాక్టీస్ని మీరు డివైడ్ అవ్వాల్సి వచ్చింది, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
ఎందుకు మళ్ళీ తిరిగి వాడిని ఈనాడు పత్రికలు లాంటి పత్రికల్లో అబద్ధాలని కోరికించుకుంటూ ఎందుకు రాయవలసి వస్తుంది? దాని నుంచి ఏం మీరు సాధిద్దామని, ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని మీరు అనుకుంటున్నారు? కనుక ఇలాంటి అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మహానాడులో మా పార్టీ పట్ల, మా పార్టీ నాయకత్వం పట్ల మీరు మాట్లాడిన భాష, మీరు వాడిన భాష సభ్య సమావేశం దాన్ని అంగీకరించదు. దాన్ని తీవ్రంగా మా పార్టీ తరఫున ఆక్షేపణ తెలియజేస్తూ ఖండిస్తున్నాం. ఒక విషయాన్ని మీకు ఇంకో అడుగుతానని చేస్తాను. ఏదో గొప్పగా కడపకు వచ్చి ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుని వైఎస్ఆర్ జిల్లాలో పెట్టారు. ఓకే, దానికి మళ్ళీ కడప అనే పేరు ఉండాలని చెప్పి కడపను వచ్చి మార్చారు. ఆనాడు పెట్టిన ఆ పేరుని సంతోషం. మాకే దాని మీద బేసర లేదు, దాని మీద ఆక్షేపణ లేదు, దాన్ని మేమేమి కాదలేదు. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొత్త జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లా, ఈ విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టారు. మరి దానికి ఎందుకు మరి ఎన్టీఆర్ జిల్లాకి వచ్చే ముందుని ఆ విజయవాడ పేరు ఎందుకు చేస్తారు మీరు? అంటే ఇక్కడ రిజెక్షన్ కాదా? రాజశేఖర రెడ్డి గారు అంత ప్రజాదరణ నాయకుడు కాదా? ఎందుకు చేస్తారు చెప్పండి, కారణం ఏంటి? అంటే ఏ కార్యక్రమం చేస్తే ఓ 10 మంది అర్చించేటట్లు ఉండాలి, 10 మంది దాన్ని